హలో అండి, నమస్తే. నేను ఈరోజు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతాను. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి బ్రాంచ్. సో యూజువల్గా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచులు లేకుండా సైడ్లో ఉంటుంది అనమాట. ట్యూబ్, ఓవరీ, అబ్డమన్ ఎక్కడైనా ఉండొచ్చు. సో బట్ యూజువల్గా ట్యూబ్లో ఉంటుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుందంటే లైక్ ఎప్పుడైనా నార్మల్ కన్సెప్షన్లో రావచ్చు, ఐయుఐలో రావచ్చు, ఐవీఎఫ్లో రావచ్చు. ఎప్పుడైనా ఏ కన్సెప్షన్ అయినా మీకు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే మీకు యూజువల్గా ఏదైనా పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అంటే కొన్ని లేడీస్కి పొట్ట నొప్పి, వైట్ డిశ్చార్జ్ అట్లా వస్తుంది అనమాట. అట్లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూజువల్గా ఇమ్యూనిటీ వల్ల క్లియర్ అయిపోతుంది. కొందరికి క్లియర్ అవ్వకుండా అది ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి ట్యూబ్లో, గర్భసంచిలో అట్లా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మీకు ట్యూబ్లో డిస్టర్బెన్స్, అంటే ట్యూబల్ డ్యామేజ్ అవుతుంది. ట్యూబల్ డ్యామేజ్ అయినప్పుడు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. దెన్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ట్యూబల్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా ఏదైనా పెల్విక్ సర్జరీ అయితే కూడా మీకు ట్యూబల్ డ్యామేజ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే కొన్ని రీజన్స్ అనమాట. సో వన్స్ మీకు దీని ముందు ప్రీవియస్‌గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం కూడా మీకు లైక్ జనరల్ పాపులేషన్ కంటే మీకు కొంచెం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మేబీ 10 days ఆఫ్టర్ ద టెస్ట్ మీరు ఖచ్చితంగా ఒక స్కాన్ అనేది చేసుకొని గర్భసంచిలో ఉందా బేబీ, ఆర్ లైక్ ట్యూబ్‌లో ఉందా, వేరే ఎక్కడైనా ఉందా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ దెన్ చూసుకొని ఇన్ కేస్ మీకు ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్‌లో వచ్చాయనుకోండి, అగైన్ సైజ్ బట్టి, బీటా హెచ్‌సీజీ వాల్యూ బట్టి మీకు ఎయిదర్ ఇంజెక్షన్ అయినా ఇవ్వచ్చు, ఆర్ లైక్ ఇన్ కేస్ మీకు ఇంజెక్షన్ ఇచ్చి కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ మీరు ట్యూబల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ ట్యూబల్ ఎక్టోపిక్ రిసెక్షన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వన్స్ మీకు ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఇట్స్ అ డామేజ్ ట్యూబ్ అనమాట. సో దాన్ని ఫర్దర్గా రిమూవ్ చేసుకోవడం ఇట్స్ బెటర్ ఆప్షన్. సో ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.